ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని కర్నూలు జిల్లా ఎమిగనూరులో విద్యుత్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ ఈ స్మార్ట్ విద్యుత్ మీటర్ల వాళ్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఒక విద్యుత్ మీటర్పై 13,000 రూపాయలు ప్రజలపై భారం పడుతుందన్నారు. ఇది కూడా ప్రజల దగ్గర నుండే వసూలు చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వాన ఇవాళ విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క స్పీడ్ మీటర్ సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మీటర్లు బిగించడం వల్ల దాదాపు ఒక మీటర్ పైన 13,000 రూపాయలు ప్రజల నెత్తి మీద పడుతుంది. ఇది కూడా ప్రజలతోనే వసూలు చేయడానికి ఇది పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది. ఎందుకంటే ఈ మీటర్ల ఒప్పందం సంబంధించి అదానితో పాటు శ్రీడి సాయి సంస్థ ద్వారా వేలాది రూపాయల చేతులు మారి ఈ పద్ధతిలో ఇవాళ మీటర్లు బిగిస్తున్నదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. గుజరాత్ సంబంధించినటువంటి అక్కడ ₹1.49 పర్ యూనిట్ అక్కడ కొనుగోలు చేసి ఈ రాష్ట్రంలో సంబంధించి ₹2.49 ఇక్కడ పర్ యూనిట్ ని ఇక్కడ విస్తరించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం. అదేవిధంగా ట్రూ ఆఫ్ ఛార్జీలకు సంబంధించి 17,800 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల నెత్తి మీద వేస్తున్నారు. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరాయించాలని చెప్పి ఈ పద్ధతి